హాయ్ మది. రావే రూపాయలకి. ఏంటి విశేషాలు? ఏంటి అంతా హ్యాపీనేనా? ఏం హ్యాపీనే బాబు, ఈ పిల్ల రాక్షసి నా ప్రాణం తీసేస్తుంది. పిల్లలు అన్నాక అలర్ట్ చేస్తారే, చిన్నప్పుడు నువ్వు చేయలేదా? మీ అమ్మ దగ్గర నువ్వు చిన్నప్పుడు ఎన్నిసార్లు దెబ్బలు తినలేదు? పిల్లలు అన్నాక అలర్ట్ చేస్తారు కదే. అస్సలు నా మాటే వినదే. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోమంటే వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంటానంటూ నా ప్రాణం తీసేస్తుంది. పిల్లల్ని మనమే అర్థం చేసుకోవాలి. సర్లేవే, నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్ళేసి వస్తాను, నువ్వు అర్థం చేసుకో. బాయ్. నీ ఇంటికి వస్తావు కదా, నీ సంగతి చెప్తాను అప్పుడు. తేజు ఇలా రా నాన్న. ఎందుకు నాన్న మమ్మీని అంత ఇబ్బంది పెడుతున్నావు? తప్పు కదా. లేకపోతే ఏందంటే మమ్మీ క్లాసికల్లో నేర్చుకోమంటే నాకైతే అస్సలు ఇష్టం లేదు. నాకు వెస్టర్న్ డాన్స్ అంటేనే ఇష్టం. నాకు గిటార్ నేర్చుకోవడం అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా నాన్న. మీరే ఎలాగైనా అమ్మకు చెప్పి ఒప్పించండి నాన్న. అమ్మో, నేనా? మీ అమ్మతోనా? అమ్మో. అవునంటే మీ మమ్మీ కూడా మా మమ్మీ లాగానేనా? నీకు తెలుసు కదరా, మీ అమ్మకి ఆడపిల్లంటే అసలే ఇష్టం ఉండదు. రావి, నీ పని చెప్తాను. మమ్మీ మమ్మీ నొప్పి లేస్తుంది మమ్మీ. అమ్మకి నేనంటే ఇష్టం లేదు, లేదా ఆడపిల్లలంటే ఇష్టం లేదో తెలీదు, కానీ నేను డబ్బులు తీయలేదని చెప్పినా సరే నన్ను కొట్టింది. డాడీ, అమ్మకు చెప్పావా? అమ్మ ఒప్పుకుందా నేను ఎప్పటి నుంచి గిటార్ నేర్చుకోవడానికి? ఏంటి డాడీ? లేదురా, అమ్మ ఒప్పుకోలేదు. ఆడపిల్లగా పుట్టడమేరా నువ్వు చేసిన తప్పు. నువ్వు ఇప్పుడు ఇచ్చేస్తుంది గిటార్ మాత్రమే కాదు మది, నువ్వు సాధించాలన్న కళ కూడా. సాయంత్రం కలుద్దాం, ఓకేనా? రైట్. నాన్న, నాకు గిటార్ నేర్చుకోవడం అంటే ఇష్టం అని నీకు తెలుసు కదా నాన్న. మీరే ఎలాగైనా అమ్మకు చెప్పి ఒప్పించండి నాన్న. అమ్మో, నేనా? మీ అమ్మతోనా? అమ్మో, నాకంత ధైర్యం లేదమ్మా. ప్లీజ్ నాన్న, నువ్వే అమ్మని ఎలా అయినా ఒప్పించాలి నాన్న. నీకు తెలుసు కదరా, మీ అమ్మకి ఆడపిల్లంటే అసలే ఇష్టం ఉండదు. ప్లీజ్ ప్లీజ్ నాన్న, నువ్వే ఎలాగో వాళ్ళ అమ్మని ఒప్పించాలి. ప్లీజ్ నాన్న. సరేలే, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు బాధపడకు. మా మంచి డాడీ. అన్న రెడీయా? రెడీ. ఏంటి మాది ఈరోజు ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నావు? అవునన్నా, నేను గిటార్ నేర్చుకుంటున్నాను కదా. మరి మీ అమ్మ ఒప్పుకుందా? కాదు, మా నాన్న మా అమ్మని ఒప్పిస్తున్నాడు. ఇంకేంటిగా పెద్ద రాక్షసుడు అయిపోతావు, మనకు సెల్ఫీ ఇస్తావా లేదా? ఎస్, ఐఎమ్ ఎ రాక్ స్టార్. అదిగో మా డాడీ కూడా వచ్చేసాడు. అదిగో మా డాడీ కూడా వచ్చేసాడు. డాడీ డాడీ, అమ్మకు చెప్పావా? అమ్మ ఒప్పుకుందా నేను ఎప్పటి నుంచి గిటార్ నేర్చుకోవడానికి? ఏంటి డాడీ సైలెంట్ గా ఉన్నావు? లేదురా, అమ్మ ఒప్పుకోలేదు. రేపో మాపో పెళ్లి చేసి పంపించే అమ్మాయికి వంటలు నేర్పిస్తే సరిపోతుంది కదా, మగపిల్లలా ఎన్ని అవసరమా అని తిట్టింది. ఆడపిల్లగా పుట్టడమేరా నువ్వు చేసిన తప్పు. సారీరా, మీ నాన్నగా నేను నీకేమీ చేయలేకపోతున్నాను. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా? గిటార్ నేర్చుకుంటానంటే ఆడపిల్లవి నీకు ఇవన్నీ అవసరమా? పోయి వంటలు నేర్చుకో అని తిడుతుంది. ఏ అన్నా, మగ పిల్లలకి డ్రీమ్స్ ఉంటాయా? ఆడపిల్లలకు డ్రీమ్స్ ఉండవా? మళ్ళీ వచ్చే జన్మలో అయినా ఆ దేవుడు నన్ను అబ్బాయిగా పుట్టిస్తే బాగుండు. అప్పుడైనా నేను నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. రేయ్, ఏం ఆలోచిస్తున్నారా? టీ తాగు, చల్లగా అయిపోతుంది. ఏం లేదురా, మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. పాపం తన గిటార్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ఆడపిల్లవి నీకేమన్నీ అవసరమా అని తిట్టిందట్రా. పాపం అమ్మాయిని చూస్తే చాలా బాధేసిందిరా. పొద్దున ఆడపిల్లలైతే పాపం వాళ్ళ గోల్స్ ఉండవా? అంత ఫీల్ అవ్వడం దేనికిరా? ఆ గిటార్ ఏదో నువ్వే కొనిచ్చేసి. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ నేను ఎప్పుడు అంతేరా. కానీ నేను గిటార్ కొనిస్తే అమ్మాయి తీసుకోకపోతే మరి ఇప్పుడు ఎలా రా? ఒక పని చేద్దాం రా, మనకు తెలిసిన వాడు ఎవరితో సరే కానీ గిటార్ని కొరియర్లో పంపించేద్దాం. అప్పుడు మనం పంపించినట్టు అమ్మాయికి తెలియదు కదా. ఎవరిస్తారా అలా? ఏదో తేడాగా ఉందేంటి? రేయ్ రేయ్, నన్ను డెలివరీ బాయ్ లా చేయమంటావా? ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అయినా నేను, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను చూస్తే నా పీక తెంపేస్తేదిరా. తెలిసే అవలాగా చేస్తున్నావు. సర్లే మామ వదిలేసేయ్. నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ కోసం నన్ను ఒక 2000 అడిగావు అనుకుంటా కదా. వదిలేసే ఈ గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్. ఇక మొదలెడదామా? రేయ్, నేను అన్నది కొరియర్ డెలివరీ బాయ్ రా, ఫుడ్ డెలివరీ బాయ్ కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపు నువ్వు అమ్మాయికి కొరియర్ డెలివరీ చేసేటప్పుడు ఆ గిటార్ నేనిచ్చినట్టు తెలిసిందనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకు గిఫ్ట్ డబ్బులు నేను ఇవ్వా. तू कई को परेशान हो रहा है मियाँ? मैं हूं ना, चल गिटार लेके आएंगे. ఇదిగో గిటారు, ఇదే ఇంట్లో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి డౌట్ రాకుండా నువ్వు డెలివరీ చేయాలి. రేయ్, నాకు కొంచెం భయంగా ఉందిరా. ఏరా, డబ్బులు వద్దా? సర్లే ఇస్తాను. ఎలా? ఇప్పుడు ఏమైందో ఏంటో, దేవుడా నువ్వే కాపాడాలి. హలో హలో, ఎవరు? కొరియర్ వచ్చింది మేడం. కొరియరా? నేనేం ఆర్డర్ చేయలేదే. మదియే మాట్లాడుతున్నారా? అవును. మేడం మీ డోర్ బయటనే ఉన్నా మేడం, కొరియర్ వచ్చింది తీసుకోండి. వస్తున్నా, నాగండి. నేనేం ఆర్డర్ చేయలేదండి. ఏమో మేడం, నాకు చాలా కొరియర్లు ఉన్నాయి, తొందర తీసుకోండి, నేను వెళ్ళిపోవాలి. హా? ఇదేంటి గిటార్లా ఉంది? ఎవరు ఆర్డర్ చేసి ఉంటారు? ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా ఏంటి? గిటారా? ఏరా, ఇచ్చేసావా? ఇచ్చేసారా? థ్యాంక్ యూ సో మచ్ రా, నేను నీకు మళ్ళీ కలుస్తాను. సరేనా? అయినా ఇది ఎవరు పంపించుంటారు? ఓ, మమ్మీ అయి ఉంటుంది. మొన్ననేమో తిట్టింది, ఇప్పుడు నన్ను సర్ప్రైజ్ చేయడానికి పంపించిందేమో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, ఐ లవ్ యూ. ఇదేంటిది, డోర్ వేసుకోకుండా పడుకున్నట్టుంది, దరిద్రపు కొట్టిది. లావణ్య, నాకు 10,000 కావాలా, చూస్తావా ప్లీజ్? క్యాషా? నా దగ్గర ఆన్లైన్ లేదే. ఇంట్లో ఉన్నాయి, క్యాష్ ఉన్నాయి, నేను పాపతో ఇచ్చి పంపిస్తాను. సరేనే. ఓకేనే. అదేంటి, నేను డబ్బులు ఇందులోనేగా పెట్టాను. నేను ఏమైపోయాయి అసలు? ఎవరు తీసుంటారు డబ్బులు? మది, ఒసే మది, ఎక్కడ చచ్చావే? మమ్మీ వచ్చినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మొన్న నువ్వు గిటార్ నేర్చుకుంటానంటే వద్దనని చెప్పేసి ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి గిటార్ కొనుక్కొచ్చుకున్నావా? తెలీదు మమ్మీ. రావి, నీ పని చెప్తాను నేను. తీయలేదు మమ్మీ. నువ్వు నిన్ను ఇట్లా కాదు, నడు, నువ్వు నిన్ను వాళ్ళు చంపేస్తాను నా చేతిలో. నువ్వు ఈరోజు చచ్చిపోతావే. మీ నాన్న చివరికల్లా చూపిస్తాను నీకు ఏమనుకుంటున్నావు. ఇంట్లో దొంగతనం కూడా స్టార్ట్ చేస్తావా నువ్వు? మమ్మీ నొప్పిలేస్తుంది మమ్మీ, నిజంగా నేను తీయలేదు మమ్మీ, ప్రామిస్ మమ్మీ, నేను తీయలేదు. నువ్వు తీయలేదంటే మరి ఇంకెవరు తీసుకుంటారు? నేను తీయలేదు మమ్మీ. తీస్తావా? అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? ఎందుకమ్మా చెల్లెని కొడుతున్నావు? లే, ఏం చేసిందని చెల్లెని కొడుతున్నావు? దొంగతనాలు కూడా స్టార్ట్ చేసింది. డబ్బులున్న 10,000 కదా, నేను తీశాను. పాపం దానికి ఏం తెలియదు, ఇప్పుడు దాన్ని కొడుతూనే ఉంటావు పాపం. సరే సరేలే, నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదరా నీకు. సారీ చెల్లి, అమ్మ నా వల్ల నిన్ను కొట్టింది. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, 10 ఇప్పిస్తా. వద్దన్నా, అమ్మకి నేనంటే ఇష్టం లేదు, లేదా ఆడపిల్లలంటే ఇష్టం లేదో తెలీదు, కానీ నేను డబ్బులు తీయలేదని చెప్పినా సరే నన్ను కొట్టింది. నువ్వు తీసావని తెలిసినా కూడా అమ్మ నిన్నేమనలేదు.
గిఫ్ట్ అమ్మ కూడా పంపించలేదు, మరి అన్నయ్య పంపించుంటాడా? అరే అన్నయ్య, నువ్వేమైనా గిటార్ పంపించావా? గిటార్ ఏంటి? ఏం లేదులే. చెల్లి ఆగు, ఎక్కడికి? ఆగు. ఈ గిటార్ అసలు ఎవరు పంపించారు? నాకే పంపించారా లేదా బై మిస్టేక్ వచ్చిందా? దీని దగ్గర గిటార్ ఎక్కడిది? అమ్మో, మళ్ళీ మమ్మీ చూస్తే మళ్ళీ కొడుతుంది. దానికన్నా మంచిది నేను ఈ గిటార్ పడేస్తాను. ఇదేంటి దాంట్లో అదే పిచ్చి దాంట్లో మాట్లాడుకుంటుంది? ఒసేమది ఏంటే పిలిస్తే కూడా పలకకుండా వెళ్ళిపోతున్నావాలా? ఏం లేదే, ఏదో ఆలోచిస్తున్నాను. ఏంటే మొత్తానికి గిటార్ కొనేసావా? చాలా బాగుంది. లేదే, నేను కొనుక్కోలేదు. మరి నీ చేతిలోకి ఎలా వచ్చిందే? ఓహో, మీ అమ్మ కొనిచ్చిందా? లేదు. మరి మీ అన్నయ్య కొనిచ్చాడా? ఏహే కాదే. మరి వాళ్ళిద్దరూ కొనియకపోతే నీ చేతిలోకి ఎలా వచ్చిందే? కొరియర్లో వచ్చిందే. మేబీ రాంగ్ కొరియర్ అనుకుంటా. అయినా మా మమ్మీ చూస్తే దీన్ని ఇరొక్కొట్టేస్తుందని నేనే పడేయడానికి వెళ్తున్నా. ఒసే, నీకు గిటార్ అంటే చాలా ఇష్టం కదే, ఎందుకు పడేయడం? అదేదో నాకే ఇవ్వు, మా ఇంట్లో పెట్టుకుంటాను. ఎలాగో మా మమ్మీ నన్ను ఏమనదు కదా. నీకు కుదిరినప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అయినా కొరియర్స్ అంత ఈజీగా రాంగ్ అడ్రస్కి రావు కదే. ఏమోనే, నాకు అదే అర్థం కావట్లేదు. అయినా తను కాల్ చేసి కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ నేమ్ కూడా చెప్పాడు. ఫ్రమ్ అడ్రస్ అని ఏమీ కూడా లేదా? అదేం లేదే, కానీ నా దగ్గర తన ఫోన్ నంబర్ ఉంది. అవునా? ఆ నంబర్ చూపే ఒకసారి. చూపిస్తాను. ఇదిగోనే, ఇదే తన నంబర్. అవునా? ఒకసారి తన వాట్సాప్ ఓపెన్ చేయి, డీపీ ఉంటుంది కదా. ఇదిగో. ఏది? వీడి ఫోటో చూద్దాం. ఒసే, వీడు కొరియర్ బాయ్ ఏంటి? వీడు మా గల్లీలోనే ఉంటాడే, ఎప్పుడు ఆ చివరున్న పాండబ్బా దగ్గర పడి చేస్తాడు. అయితే వీడిని పట్టుకుంటే ఈ గిటార్ ఎవరు పంపించారో తెలుస్తుంది. ఒసే, ఎక్కడున్నావే? నేను మా ఇంటి దగ్గర ఉన్నా. సారీ, ఏమనుకోకు, నేను బయటికి వెళ్తున్నాను అర్జెంట్ పని మీద. ఇప్పుడు ఎలానే? వాడు ఆ పాన్ డబ్బా దగ్గరనే ఉంటారే, నువ్వు వెళ్ళి చూడు, పక్కా దొరుకుతాడు. సరే. ఏమ్రా ఒక్కడికి వచ్చినట్టున్నావు? రాలే ఇవాళ మీ వాడు? వాడు కొంచెం బయటకు వెళ్ళారా? తీసుకోరా. సరేరా, నా టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. రైట్. అన్నా, ఇతన్ని ఎక్కడైనా చూసారా మీరు? వీడు రెహమాన్ కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను. ఇతను ఎక్కడుంటాడన్నా? ఈరోజు రాలేమ్మా తను. రాలేదా? ఇప్పుడు ఎలా? ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదన్నా, తిను మొన్న కొరియర్ బాయ్ లాగా మా ఇంటికి గిటార్ తీసుకొని వచ్చాడు. వాడు కొరియర్ పోయిందమ్మా, రోడ్లపై కాలిగా తిరుగుతుంటాడు. గిటార్ అంటే మొన్న రఘువరను ఆ రెహమాన్ ఇద్దరు కలిసి కొన్నదే కదా నువ్వు అడిగేది. రఘువరనా? తిను. రఘువరన్ అన్న, ఇతను రఘువరన్ అన్న ఫ్రెండ్ అయితే ఆ కొరియర్ పంపించింది రఘువరన్ అన్ననా ఏంటి? ఏంటి మాది కొత్త గిటారా? మొత్తానికి అనుకున్న సాధించేసావు. తీసుకో అన్నా నీ గిటార్. నా గిటార్ ఏంటి మాది? ఇది నీది కదా. ఇది నువ్వే పంపించావని నాకు తెలుసు. దీన్ని పొందే అర్హత నాకు లేదన్నా. సారీ అన్నా, తీసుకో. నువ్వు ఇప్పుడు ఇచ్చేస్తుంది గిటార్ మాత్రమే కాదు మది, నువ్వు సాధించాలన్న కళ కూడా.
అందరు ఆడపిల్లలాగే కలలు కానీ ఏది సాధించకుండా ఆడపిల్లలంటే వంటింటికి మాత్రమే పరిమితం అని నువ్వు నిరూపిస్తావో లేదా నీలో ఉన్న టాలెంట్ నలుగురికి పరిచయం చేస్తావు, ఇంకా నీ ఇష్టం. సరే ఇంకా విశాల్, ఇప్పటికే చాలా అప్పు చేసావు నువ్వు. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? ప్లీజ్ అన్న, ఒక 2 days టైం అన్న, ప్లీజ్ అన్న. ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చి 2 రోజులు కుదరదు. ప్లీజ్ అన్న. నాకు అన్నీ అవసరం లేదు. టైం 2 చాలా రోజులు అన్న. ఇచ్చాను, నాకు అవసరం లేదు. అన్న, నా డబ్బులు నాకు 2 రోజులు అంటున్నాను కదా అడిగినప్పుడు అన్న. డబ్బులు భలే అడుగుతారురా. వీడు వదిలిపెట్టేలా లేడే. గోల్డ్ చైన్ ఉంది కదా అన్న, గోల్డ్ చైన్ ఉందన్న, మా అమ్మ బర్త్డేకి ఇచ్చిందన్న. ఈ గోల్డ్ చైన్ తీసుకోండి అన్న. రే విశాల్, ఏమైందిరా? రే రవి, వాడి దగ్గర చని ఎందుకు తీసుకున్నావురా? అన్నా, బెట్టింగ్లో డబ్బులు బాగుంటాడన్నా. అడుగుతుంటే నాటకాలు చేస్తున్నాడన్నా, అందుకే చైన్ తీసుకున్నానన్నా. బెట్టింగ్ లేంట్రా? ఈ అలవాటు ఎప్పటి నుంచి అయింది? అన్న, అమ్మకి చెప్పకన్నా ప్లీజ్ అన్న. ఒకవేళ తెలిస్తే అమ్మ చంపేస్తుంది అన్న. ప్లీజ్ అన్న, ఇంకోసారి ఇప్పుడు ఆడనన్న, ప్లీజ్ అన్న. రవి, వాడి చైన్ వాడికి ఇచ్చేయరా. అన్నా, అది వాడు ఎలా అయినా డబ్బులు ఇచ్చేలా నేను చేస్తానులే. చైన్ వద్దు, ఇచ్చేసేవాడికి. అన్నా, నువ్వు చెప్పినావు కాబట్టి చైన్ ఇస్తానన్నా. నా ఒక్కడి దగ్గరే కాదు, చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. బెట్టింగ్ లో 4 లక్షలు పోగొట్టుకున్నాడు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పి అప్పులు చేస్తున్నాడు. ఇంకోసారి ఆడనన్నా. ఇదిగోరా, రగాన చెప్పాడు కాబట్టి చైన్ ఇస్తున్నా. లేకపోతే సరే, మళ్ళీ సరే కలుస్తాను. రవి. థ్యాంక్స్ అన్నా. బెట్టింగ్ లాంటి ఏంట్రా? అన్న, సారీ అన్న. అన్న, నాకు బెట్టింగ్ అలవాట్లేదన్న. ఫ్రెండ్స్ అలవాటు చేశారన్న. బెట్టింగ్ లో మొత్తం డబ్బులు పోగొట్టుకున్నానన్న. నాకు తెలియకుండా అప్పుల మీద అప్పులు చేశానన్న. ఆఖరికి నా వాళ్ళ చెల్లెలు కూడా దెబ్బలు తిన్నదన్న. ఏం మాట్లాడుతున్నావురా? నీ వల్ల మీ చెల్లెలు దెబ్బలు తినడం ఏంటి? మది, అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? నీకోసం వచ్చానురా. ఎందుకు ఏడుస్తున్నావురా? అమ్మ కొట్టిందనా? అదేం లేదన్నయ్య. రే, నీకు గిటార్ నేర్చుకోవడం ఇష్టం కదరా. ఆ విషయం నువ్వే అమ్మకి చెప్పొచ్చు కదా. లేదన్నయ్య, అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు నిన్నే తెలిసింది, ఆడపిల్లలకి కళ్ళలు కనడానికి అర్హత ఉంది కానీ సాధించడానికి లేదు. ఎందుకంటే మేము ఆడపిల్లలం కాబట్టి. ఏ ఒక్క ఆడపిల్ల తప్పు చేసినా అది మిగతా అందరు ఆడపిల్లలకి శాపంగా మారుతుంది. అందులో తల్లిదండ్రుల తప్పేం లేదన్నా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ చెడిపోతారని వాళ్ళ భయం. ఆడపిల్లగా నా గోల్ రీచ్ అయ్యే ఛాన్స్ నాకు ఎలాగో లేదురా. మగపిల్లడుగా నీ గోల్ రీచ్ అయ్యే ఛాన్స్ నీకుంది. నువ్వేనా నీ గోల్ రీచ్ అయ్యి అమ్మ నాన్నని బాగా చూసుకోరా. సరే గాని, ఒక నిమిషం ఇక్కడే ఉండు. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? అన్నయ్య ఏంటి ఇంకా రావట్లేదు? అన్నయ్య దగ్గర ఏంటి గిటార్? నా చేతిలో గిటార్ ఉంది ఏంటి అనుకుంటున్నావా? రఘువరనన్న నాకు అంతా చెప్పాడు. రఘువరనన్న కలిశాకే నాకు అర్థమైంది ఒక అన్నగా నీకేం చేయలేదని. గిటారిస్ట్ అవ్వడమే కదా నీ గోలు. ఒక అన్నయ్యగా నీకు తోడు ఉంటా, తీసుకో. మరి అమ్మ? అమ్మతో నేను మాట్లాడతా. ఒక అన్నయ్యగా ఎప్పుడు తోడుగుంటా నీకు. నిజంగా అమ్మ నొప్పిస్తావు కదా? ఈ గిటార్ మీద ఒట్టేయు. థ్యాంక్స్ అన్నయ్య.
ఆ తర్వాత ఏమైందా ఆంటీ? మీరు గిటార్ నేర్చుకున్నారా? ఆ గిటార్ అన్నీ నేర్చారని మీకు ఎలా తెలిసింది? చెప్పండి ఆంటీ, చెప్పండి. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందేమో. మిస్ అయ్యా. సారీ లేట్ అయింది. పర్లేదు రావే. తేజు పద, లేట్ అయింది, వెళ్దాం. మమ్మీ 5 minutes మమ్మీ. ఆంటీ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. పద, ఇప్పటికే లేట్ అయింది. డాడీ ఫోన్ చేసి తిడుతున్నాడు. స్టోరీ నాకు మళ్ళీ చెప్పాలి. నువ్వు ఎప్పుడు ఇంతే మమ్మీ, నీ వల్ల మంచి స్టోరీ మిస్ అయ్యా.